నమస్కారం. రారండై వంటలు చేద్దాం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి, రారండై వంటలు చేద్దాం ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. సంవత్సరంలో మనకొచ్చే పెద్ద పండుగల్లో దసరా అలాగే సంక్రాంతి అని చెప్పుకోవచ్చు. సంక్రాంతి ఏంటంటే మనకి ఒక 10 రోజుల వరకు కూడా చాలా సందడిగా సంతోషంగా జరుగుతూ ఉంటుందండి. ఆఖరి 3 రోజులు వచ్చేసి పెద్ద పండుగ అంటాం కదా. మనము భోగి అలాగే సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల్ని కూడా ఎంతో విశిష్టంగా జరుపుకుంటూ ఉంటాము. అందులో కనుమ స్పెషాలిటీ ఏంటంటే కనుమ రోజు మనకి సంవత్సరం అంతా కూడా రైతులకి పంట పొలాలలో ఎలా అయితే దోహదపడుతూ ఉంటాయో ఈ పశువులన్నింటినీ కూడా పూజించుకునే రోజు కనుమ అని చెప్తారు కదా. మరి ఆ కనుమ రోజు ఈ రోజేనండి. మరి ఈ రోజు మన పార్టిసిపెంట్ కూడా సిద్ధంగా ఉన్నారు మనకి చక్కటి రెసిపీస్ ని పరిచయం చేయడానికి. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి షోని స్టార్ట్ చేసేద్దాం. నమస్తే సంధ్య గారు. నమస్తే అండి. వెల్కమ్ టు రారండై వంటలు చేద్దాం. థ్యాంక్ యూ సంధ్య గారు. ముందుగా మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, మీకు కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు. ఓకే అండి. సో ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? అల్వాల్ నుంచి వచ్చాను. ఓకే, సో హౌస్ వైఫ్ అన్నారు. ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? మీ హస్బెండ్, పిల్లలు? మా హస్బెండ్ కార్పెంటర్, మా బాబు ఈవెంట్ మేనేజర్. ఓకే, ఎక్కడ చేస్తాడు? ఎక్కడ ఉంటే అక్కడ వెళ్తారు అనమాట. ఓకే, ఈవెంట్స్. ఓకే, సో ఎలా మా షో గురించి తెలిసి ఈరోజు చూస్తూ ఉంటారా? చూస్తుంటాను. నాగేష్ పంపించాను నన్ను ఇక్కడికి. ఓకే, నైస్ అండి. సో ఈ రోజు మాతో పాటు మా ప్రేక్షకులందరికీ కూడా ఏం రెసిపీస్ పరిచయం చేయబోతున్నారు? రవ కేసరి చూపిస్తున్నాను. ఓకే, మరి స్టార్ట్ చేసేద్దామా? సో ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? బొంబాయి రవ్వ, షుగర్, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్, ఇలాచీ, ఘీ. మరి రవ కేసరికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. సో సంధ్య గారు, ఫస్ట్ స్టవ్ నెయ్యి వేడి చేసుకోవాలి ఫస్ట్. ఓకే, రవ్వ వేసుకోవాలి. సో రవ్వ మనకి మంచిగా వాసన వచ్చేటట్టు రావాలి కదా. పచ్చి వాసన పోయే వరకు ఓకే వేయించుకోవాలి. సో ఈలోపు కనుమ పండుగ స్పెషల్ ఎపిసోడ్లోకి మీరు వచ్చారు. సో ఎలా సెలబ్రేట్ చేసుకుంటారండి మీరు కనుమ పండుగని? మేము పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న వాటిని పూజ రూము అంతా స్టోర్ మంచి క్లీన్ చేసుకొని, పశువులు ఉంటాయి కదా, గోమాత వాళ్ళు వస్తారు కదా ఇంటి ముందరికి, వాళ్ళకి పూజ చేసి, ఆవులకి పూజ చేసి, పాత బట్టలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి అతని ఆవు దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకుంటాము. మామూలుగా ఇంట్లో పండగ పిల్లలందరం కలిసి చేసుకుంటాం, నేను మా హస్బెండ్. ఓకే ఓకే, జనరల్ గా పండగలు అనగానే మనకి పిండి వంటలు వస్తాయి కదా. అరిసెలు, సకినాలు చేస్తారా? ప్రతిసారి చేస్తాం. ఓకే, సో ఇది ఓన్లీ సంక్రాంతి స్పెషల్ గా ఈ అరిసెలు, సకినాలు. మరి మిగతా పండుగలకి ఎటువంటివి చేస్తూ ఉంటారు? మామూలుగా జంతికలు. ఇది కాబట్టి ఎక్కువ నువ్వులది కాబట్టి ఈ నువ్వుల పండుగ ఎక్కువ చేసుకోవాలి కాబట్టి అరిసెలు, సకినాలు చేస్తుంది. ఓకే, ఎక్కడండి ప్రాపర్ మీది? మాది హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్. సో సంక్రాంతి పండుగ బాగా జరుపుకున్నారా? బాగా జరుపుకున్నానండి. ఓకే, సో ఏంటి స్పెషల్ ఈ సంవత్సరం సంక్రాంతికి ఏం చేశారు? అరిసెలు చేశాను, సకినాలు చేశాను, ఇంకా పూరి, వడ అవి చేశాను. వంటలే కాకుండా అంటే డేని ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు? పిల్లలతో కలిసి బిల్డింగ్ పైన పతంగిలు. ఓకే, గ్రేడ్. మీకు కూడా బాగా ఇంట్రెస్టా? ఇంట్రెస్ట్.
ఇలాచి మనం ఇలా తీసుకోవాలి, ఓకే. పొట్టు తీసేసి ఇత్తులు కొంచెం వలిచి ఫ్లేవర్ పెట్టుకోవాలి. రావడానికి, వాసన రావడానికి తీసుకోవాలి. ఓకే. మీరు ఎలా చేసుకుంటారు? సంక్రాంతి అంటే జనరల్గా ఇదిగో పిండి వంటలే. సో ఎవరైనా వచ్చినప్పుడు కూడా స్వీట్స్ అవి తీసుకొని వస్తారు కదా. అరిసెలు బాగా ఫేమస్ కాబట్టి ఆంధ్ర సైడ్ అంతా కూడా బాగా అరిసెలు చేస్తారు, ఇంట్లోనే చేస్తారు కాబట్టి అలా ఎవరైనా తెచ్చి ఇవ్వడము, లేకపోతే మనం ఎవరికైనా తీసుకెళ్ళి ఇవ్వటము, సో అలా ఉంటుంది. రవ్వ ఫ్రై అయిపోయింది మంచిగా. దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. గీ వేడి చేసుకోవాలి. అందులో ఈ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. ఓకే. ఫ్రై అయిపోయాక దీన్ని మరి ఇంకో బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టి వాటర్ పోయాలి. ఓకే. అందులో షుగర్ వేసుకోవాలి. సో ఇప్పుడు బాగా పంచదార కరగాలి కదా, టైం పడుతుంది కదా. టైం పడుతుంది. సో ఈలోపు చెప్పండి, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేస్తాను. మళ్ళీ మాకు డాగ్ ఉంది, ఆ డాగ్ ని చూసుకుంటూ దాంతో టైం స్పెండ్ చేస్తాను. ఓకే. మా పిల్లలు ఈ ఫోటోవి అవి ఉంటాయి బుక్స్, ఓకే. అవన్నీ సెట్ చేసి పెడతాను. ఓకే. అలా ఇంకా ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే వెళ్ళేసి వస్తాను. ఓకే. శారీస్ వర్క్స్ చేస్తాను. ఎటువంటి అంటే మగ్గం వర్క్ లేకపోతే లేదు, మామూలుగా హ్యాండ్ వర్క్, హ్యాండ్ వర్క్ సారీస్ మీద, ఎంబ్రాయిడింగ్ వర్క్. ఓకే. సో బేసిక్లీ మంచి ఆర్ట్ ఉందన్నమాట. వాటర్ వేడైపోయింది, అందులో ఈ రవ్వ వేసేసుకోవాలి. ఓకే. ఇలాచీ వేసుకోవాలి. తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ వేసేసుకోవాలి కొన్ని. తర్వాత ఫుడ్ కలర్ వాటర్లో కలిపి వేసుకోవాలి. కేసరి అన్నారు కాబట్టి ఆ సాఫ్రన్ కలర్ యూస్ చేస్తారు. ఓకే. ఈ రవ్వ మంచిగా ఫ్రై అయిపోయింది, ప్యాన్కి అంటుకోకుండా ఇలా తీసుకోవాలి. ఓకే. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి సర్వింగ్ చేసుకోవాలి. స్టవ్ బంద్ చేసి దీనిపైన గార్నిష్ చేసుకోవాలి. రవ్వ కేసరి రెడీ అయింది, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో కనుమ స్పెషల్ రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు: బొంబాయి రవ్వ, పంచదార, యాలకులు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఫుడ్ కలర్. రవ్వ కేసరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసి బొంబాయి రవ్వను వేసుకొని కాసేపు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్ లో మరికొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని మరొక కప్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ లో కొన్ని వాటర్ పోసుకొని
పంచదార వేసుకొని కాసేపు మరిగించుకోవాలి. ఆ తరువాత అందులో ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వ, యాలకులు, డ్రై ఫ్రూట్స్, ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకొని అది ఉడికిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే రవ్వ కేసరి రెడీ. రవ్వ కేసరికి కావలసిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. చాలా బాగుందండి. జనరల్గా మనం ప్రసాదాలకి రవ్వ కేసరి చేస్తూ ఉంటాం కదా. సో ఆ పండగ అన్నా లేకపోతే కనుక ప్రసాదాలు అన్నా కూడా దాని టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంది. ప్లస్ ఇందాక మనం చేస్తున్నప్పుడు కూడా చూసాం కదా, చాలా నాన్ స్టిక్కీగా ఉంది. ఎక్కువ ఘీ అనేది కూడా యూజ్ చేయకుండా చాలా మోడరేట్గా ఘీ అలాగే షుగర్ కూడా యూజ్ చేసి చాలా టేస్టీగా తయారు చేశారు సంధ్య గారు. చాలా బాగుందండి రవ్వ కేసరి. మరి నెక్స్ట్ ఏ రెసిపీ చూపించబోతున్నారు? చికెన్ 65 చూపిస్తున్నాను. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దామా? చూద్దాం. చికెన్ 65 కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, కార్న్ఫ్లోర్, పసుపు, జీరా పౌడర్, అల్లం ఎల్లిగడ్డ, శనగపిండి, గరం మసాలా, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, మైదా. సో చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాము. సో సంధ్య గారు ఎలా చేస్తున్నారు? ఫస్ట్ బౌల్ తీసుకోవాలండి. ఓకే. చికెన్ కడిగి పెట్టుకోవాలి. ఓకే. దాన్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, ధనియా పౌడర్, మిర్చి పౌడర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, కొంచెం పెరుగు, పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, కలర్, గరం మసాలా, సాల్ట్. సో ఇది డీప్ ఫ్రై చేస్తారు కదా ఇప్పుడు? ఆయిల్ వేడి చేసుకోవాలి చేసుకోవాలి కదా. సో ఇంట్లో నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు? ఎక్కువ చేస్తాం. ఓకే. అంటే స్నాక్ లాగా చేస్తారా, కర్రీస్ లాగానే ఎట్లా చేస్తారు నాన్ వెజ్ని ఎక్కువ? ఎక్కువ కర్రీ చేస్తాను, బిర్యానీ చేస్తాను. ఓకే. ఎక్కువ ఫిష్ ఫ్రై చేస్తాను. పిల్లలకి చాలా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. ఓకే. ఫిష్ ఫ్రై చేస్తాను. ఇది ఒక 1/2 అవర్ పెట్టుకోవాలి. ఓకే. ఒక 1/2 అవర్ పెట్టుకుంటే దీనికంతా పట్టేస్తుంది మసాలా. అప్పుడు తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు మనం ఇలా ఒక్కొక్క పీస్ సింగిల్గా వేసుకోవాలి. చికెన్ మంచిగా ఫ్రై కావడానికి, లోపల కూడా రావడానికి, మెత్తగా క్రిస్పీగా రావడానికి చిన్నగా మంట పైన పెట్టుకొని చేసుకోవాలి. కలర్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అందుకు నేను కలర్ యాడ్ చేశాను. ఇంకా పొద్దున్నే లేచి అంతా పని చేసుకొని పిల్లలకి బాక్సెస్ కట్టేసి వాళ్ళు ఈవెంట్స్కి వెళ్ళేసి వస్తారు. ఈవెంట్స్కి వెళ్ళి వచ్చి వాళ్ళు ఏమేమి చేస్తారో అంతా చెప్తారు. ఓకే.
అంటే వాళ్ళు ఏమైనా కోర్స్ చేస్తున్నారా లేకపోతే జాబ్ జాబ్ చేస్తున్నారు. ఓకే, ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వాళ్ళు చేస్తున్నారు. ఫోటో బూత్ మాదే ఓన్ బిజినెస్. ఓకే, ఫోటో బూత్ 360. ఓకే ఓకే. ఇప్పుడు కొత్తగా మనం ఏమైనా వస్తున్నాయి functions కి కదండి, వెళ్తున్నా ఇలా కూడా పెడుతున్నారు 360 Written డిగ్రీ gifts. సెల్ఫీ ఆ, అన్నట్టు. ఓ. ఓకే ఓకే అలా చేస్తుంటారు మా పెద్ద బాబు పేరు భరత్ కుమార్, చిన్న బాబు పేరు శరత్ కుమార్. ఓకే. భరత్ శరత్ ఇద్దరు అదే చేస్తున్నారా? ఇద్దరు అదే చేస్తున్నారు. ఓకే. సో బేసిక్లీ ఈవెంట్స్ వాళ్ళతోటి కాంట్రాక్ట్ లో పెట్టుకొని వీళ్ళలో ఉంది. దీనికి మరి మీరు ఇందాక వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు కదా, మీరేం చేస్తూ ఉంటారు ఇంటి నుంచి? ఇంటి నుంచి వాళ్ళకి అంటే ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి ఇది చేసి ఇవ్వు అంటే ఓకే, అంటే అవి ఇంట్లో కూడా వర్క్ ఉంటుంది. వర్క్ ఉంటుంది. కార్డ్స్ కౌంటింగ్ చేసి వాళ్ళకి పేపర్స్ అవన్నీ కావాలి కదా, అవన్నీ నేను కౌంట్ చేసి బ్యాగ్ లో పెట్టేసి ఇస్తాను, వాళ్ళు తీసుకెళ్తారు. ఓకే. ఇది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఓకే. సో జనరల్ గా మనం బయట చూస్తేనే ఈ కలర్ లో ఉండి అదే టెంప్టింగ్ గా ఉండి తినాలి అని అనిపిస్తుంది. అందుకే కొంచెం కలర్ ఫ్లేవర్ బాగుంటది, కలర్ యాడ్ చేసుకుంటే బాగుంటది. బయట దానికంటే చూడడానికి బాగుంటాయి కదా, మనకి తినడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. మా పిల్లలకి చాలా ఇష్టం ఇది, ఊకే చేయమంటారు. ఓకే. సో ఈజీగా అయిపోయేది. ఈజీగా అయిపోయింది. ఇది ఇంకా స్లిమ్ లో పెట్టుకున్నాం కదా, మంచి ఫ్రై అయిపోయింది. హై మీద పెట్టుకోవద్దు, హై మీద పెట్టుకుంటే లోపల ఉడకదు. ఇంకా తీసేసుకోవాలి, స్టవ్ చిన్నగా చేసుకొని. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. చికెన్ 65 రెడీ అండి, ఒకసారి టేస్ట్ చూసి చెప్పండి. చికెన్ 65 రెడీ అయిపోయిందండి. మరి దీని టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. చికెన్ 65 కి కావాల్సిన పదార్థాలు: చికెన్, పెరుగు, కార్న్ ఫ్లోర్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీరా పౌడర్, శనగపిండి, ఫుడ్ కలర్, ధనియా పౌడర్, మైదా. చికెన్ 65 తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో చికెన్, పసుపు, జీరా పౌడర్, ధనియా పౌడర్, కారం, శనగపిండి, కార్న్ఫ్లోర్, మైదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫుడ్ కలర్, గరం మసాలా, ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి కాగనివ్వాలి. ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని విడివిడిగా వేస్తూ డీప్ ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చికెన్ 65 రెడీ. చికెన్ 65 కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదండి. ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. వేడివేడిగా, యమ్మీగా, స్పైసీగా చికెన్ 65 రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా, అంటే ఇంట్లో కూడా మనం ఇంత కలర్ఫుల్గా, చూడడానికే ఫ్లేవర్ఫుల్గా ఉండేటట్టుగా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పి సంధ్య గారు చూపించారు. సో ఇలా ఈజీగా అయిపోయే ఒక స్నాక్ ఐటెం మీకు నాన్ వెజ్లో కావాలి అనుకుంటే కనుక ఈ రెసిపీని ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. సో సంధ్య గారు చాలా సింపుల్గా చేశారండి ఇవాళ 2 రెసిపీస్ కూడా. సో పండగ కాబట్టి సింపుల్గా రవ్వ కేసరి ఎలా చేసుకోవాలో చూపించారు. చాలామంది కనుమ రోజు అలాగే ఇంకా ముక్కనుమ రోజు కూడా నాన్ వెజ్ కూడా చేసుకుంటారు కాబట్టి ఈజీగా అయిపోయి చికెన్ 65 కూడా. 2 రెసిపీస్ ఇలా మా షోకి వచ్చి మా ప్రేక్షకులందరితో పంచుకున్నందుకు మా షో తరఫున మీకు మంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నన్ను కూడా ఈ షోకి పిలిచినందుకు చాలా థ్యాంక్ యూ. ఓకే. సో ఎలా అనిపిస్తుంది ఇలా ఈ షోకి రావడము? అలాగే సడన్ సర్ప్రైజ్ అండి, నాకు ఫస్ట్ టైం. ఓకే అండి, మరొకసారి మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.
మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ రాజేశ్వరి. బాయ్.